వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: మణిపూర్లో మళ్లీ హింస, ఉగ్రవాదుల కాల్పుల్లో 2 మృతి. క్షమాపణలోనూ అహంకారమా? ప్రధానిపై ఉద్ధవ్ ఠాక్రే మండిపాటు. బీహార్లో ముస్లింలకు 40 సీట్లు కేటాయిస్తామన్న ప్రశాంత్ కిషోర్. బెంగాల్లో టీవీ ఛానల్స్ను బహిష్కరించిన మమతా బెనర్జీ. ఉత్తరప్రదేశ్లో హంతక తోడేళ్లను పట్టుకోవడానికి వినూత్న యత్నం. రాష్ట్రంలో వరద నష్టం, సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. తెలుగు రాష్ట్రాల్లో వరదల దాటికి 27 మంది మృతి. ప్రారంభించిన రోజే లూటీ అయిన షాపింగ్ మాల్. కుకీజో కమ్యూనిటీ ప్రత్యేక పరిపాలన డిమాండ్ను ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ తిరస్కరించడంతో మణిపూర్లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇంఫాల్ వెస్ట్లో కౌత్రుక్ ప్రాంతంలో అనుమానిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో 2 మృతి చెందారు. ఈ ఘటనలో మరో 9 మంది గాయపడ్డారు. తీవ్రవాదులు కొండలపై నుంచి లోయల్లోకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. గ్రామంలోని ఇళ్లకు నిప్పు పెట్టారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో కౌత్రుక్ గ్రామస్తులంతా సురక్షిత ప్రాంతానికి పరుగులు తీశారని పేర్కొన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర కేంద్ర విభాగాలతో పాటు భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మరణించిన మహిళను 31 ఏళ్ల నగావంగ్ భామ్ సుర్బలా దేవిగా గుర్తించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి తరలించారు. గాయపడిన మృతురాలి కుమార్తె మరో 2 మెడిసిటీలో చికిత్స పొందుతుండగా రాబర్ట్ను రిమ్స్లో చేర్చారు. మరో మృతుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. కౌత్రుక్లో జరిగిన ఆకస్మిక దాడిలో అనుమానిత కూకీ మిలిటెంట్లు హైటెక్ డ్రోన్లను ఉపయోగించి రాకెట్ ప్రొఫైల్డ్ గ్రెనేడ్లు ప్రయోగించారని మణిపూర్ పోలీసుల అధికారిక ప్రకటన తెలిపింది. హింస నేపథ్యంలో మణిపూర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజు సింగ్ అన్ని జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్లకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ 35 అడుగుల విగ్రహం కూలిపోవడంపై శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఏక్నాథ్ షిండే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. విగ్రహం కూలడంపై ప్రధాని మోదీ చెప్పిన క్షమాపణలోని అహంకారాన్ని గమనించారా అని ఠాక్రే ప్రశ్నించారు. మహారాష్ట్రలో సింధుదుర్గ్లో ఛత్రపతి శివాజీ 35 అడుగుల విగ్రహం కూలిన ఘటనపై ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఇండియా కూటమి పార్టీలు జోడ్ మరో చెప్పుతో కొట్టండి పేరిట ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. అవినీతిని కప్పిపుచ్చేందుకు మోదీ క్షమాపణలు చెప్పారు. రామ మందిరం, పార్లమెంట్ హౌస్, ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహంతో సహా ఎక్కడ మోదీ హస్తం ఉందో అక్కడ ప్రతి పనిలో నాణ్యత లేదని రుజువైందని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. మోదీ క్షమాపణలు మహారాష్ట్ర అంగీకరించదని, అధికార పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని ఠాక్రే అన్నారు. ప్రధానమంత్రి క్షమాపణలు అహంకారాన్ని మీరు గమనించారా? ఆయన క్షమాపణ చెప్తుంటే పక్కన నిల్చున్న ఉప ముఖ్యమంత్రి నవ్వుతూ కనిపించారని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ప్రధానమంత్రి దేనికి క్షమాపణ చెప్పారు? 8 నెలల క్రితం ఏర్పాటు చేసిన విగ్రహం కూలిపోయినందుక, లేదంటే విగ్రహం నిర్మాణంలో అవినీతి చోటు చేసుకున్నందుకు అని ప్రశ్నలు కురిపించారు. శివాజీ మహారాజును అవమానించిన శక్తులను ఓడించడానికి ఎంవీఏ క్యాడర్ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ముస్లిం అభ్యర్థులకు కనీసం 40 సీట్లు కేటాయిస్తుందని జన్ సూరత్ చీఫ్ ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. రాష్ట్ర జనాభాలో 18 నుంచి 19% జనాభా ఉన్నప్పటికీ బీహార్ అసెంబ్లీలో ముస్లింల ప్రాతినిధ్యం ప్రస్తుతం 19 మంది ఎమ్మెల్యేలకు పరిమితమైంది. ముస్లింలకు 40 సీట్లు కేటాయించేందుకు మేము కట్టుబడి ఉన్నామని పాట్నాలో కిషోర్ అన్నారు. బీహార్లో జనాభా దామాషా ప్రకారం ప్రతి వర్గానికి ప్రాతినిధ్యం కల్పించడమే జన్ సూరజ్ లక్ష్యమని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
జన్ సూరజ్లో ముస్లింల భాగస్వామ్యం, టికెట్ పంపిణీ లేదా ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రమే పరిమితం కాకుండా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని కూడా విస్తరిస్తుందని కిషోర్ చెప్పారు. 25 మంది జన్ సూరజ్కు నాయకత్వం వహిస్తుంటే వారిలో 4 నుంచి 5 ముస్లిం వర్గానికి చెందిన వారేనని ఆయన అన్నారు. నేను కేవలం రాజకీయ సౌలభ్యం కోసం ఓట్లు అడగడం లేదు. మీ పిల్లల భవిష్యత్తు హక్కుల కోసం జన్ సూరజ్కు ఓటు వేయాలని సమాజాన్ని కోరుతున్నాను అని ఆయన అన్నారు. గాంధీ, అంబేద్కర్, లోహియా, జేపీ వంటి నాయకుల సిద్ధాంతాలను పునర్జీవింపజేయాలని, వారి సిద్ధాంతాలు గతంలో కంటే నేటికి మరింత సందర్భోచితంగా ఉన్నాయని ప్రశాంత్ కిషోర్ అన్నారు. దేశంలో 80% హిందువుల జనాభా ఉన్నప్పటికీ కేవలం 37% ఓట్లతో బీజేపీ 3 సార్లు ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. విద్వేష రాజకీయాల సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ 40% మంది హిందువులు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారనడానికి ఇది నిదర్శనమని ప్రశాంత్ కిషోర్ అన్నారు. आरजेडी के लोग जो पिछले 30 वर्ष से मुसलमानों के रहनुमा होने का दावा कर रहे हैं, मैंने उनको आज इस सभा और इस मंच के जरिए ये चुनौती. పశ్చిమ బెంగాల్ ప్రతిష్టను దెబ్బతీసేలా పలు టీవీ ఛానల్స్ అసత్య ప్రచారం చేస్తున్నాయని సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. సదర్ ఛానల్స్ నిర్వహించే చర్చా కార్యక్రమాలలో టీఎంసీ నేతలు పాల్గొనకూడదని, ఇంటర్వ్యూలు ఇవ్వరాదని ఆమె అల్టిమేటం ఇచ్చారు. వైద్య విద్యార్థిని అత్యాచారంపై తప్పుడు వార్తలు ప్రసారం చేయడం సహా బెంగాల్పై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారంటూ ఏబీపీ, ఆనంద, రిపబ్లిక్, టీవీ9 ఛానల్ను ఎంటీఎంసీ బహిష్కరించింది. ఆయా ఛానల్స్ యజమానులు ఈడీ, సిబిఐ దాడుల నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీ జమీందారులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని మమతా బెనర్జీ ఆరోపించారు. ఛానల్ ప్రమోటర్లు ఎదుర్కొంటున్న ఎన్ఫోర్స్మెంట్ కేసుల కారణంగా వారిపై ఒత్తిడి ఉందన్న విషయం మాకు తెలుసునని మమతా దీదీ అన్నారు. ఏబీపీ, ఆనంద ఛానల్లో టీవీ చర్చ సందర్భంగా తృణమూల్ సీనియర్ నాయకుడు ఎంపీ కకోలి ఘోష్, దస్తీదార్, బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ మధ్య వాగ్వాదం జరిగిన కొద్ది రోజుల తర్వాత బెంగాల్ ప్రభుత్వం ఛానల్స్ను బహిష్కరించడం గమనార్హం. కోల్కతాలో వైద్య విద్యార్థిని అత్యాచారం నేపథ్యంలో అధికార పార్టీ నేరగాళ్లకు రక్షణగా నిలుస్తుందని బీజేపీ ఆరోపిస్తుండగా ప్రతిపక్ష బీజేపీ, సిపిఎంలు రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని అధికారిక తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఉత్తరప్రదేశ్లోని బహరాయిచ్ జిల్లాను తోడేళ్ల గుంపు భయపెడుతుంది. గత 2 నెలలుగా 9 మందిని ఈ తోడేళ్లు పట్టణపెట్టుకున్నాయి. మరణించిన వారిలో 8 మంది చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. దీంతో అటవీ శాఖ అధికారులు వాటిని పట్టుకునేందుకు ఆపరేషన్ బేడియా పేరిట ముమ్మర వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 4 తోడేళ్లను పట్టుకోగా మిగతా వాటి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో వినూత్నంగా చిన్నారుల మూత్రంతో తడిపిన రంగుల టెడ్డీలను ఎరగా వాడుతున్నారు. ఈ బొమ్మలను వ్యూహాత్మకంగా నది ఒడ్డున, తోడేళ్లు విశ్రాంతి స్థలాలు, గుహలకు దగ్గరగా ఉంచారు. సహజ మనిషి వాసన నమ్మించేందుకు పిల్లల మూత్రంలో వీటిని నానబెట్టారు. అయితే ఈ తోడేళ్లు ఎప్పటికప్పుడు తమ స్థావరాలు మారుస్తున్నాయి. సాధారణంగా తోడేళ్లు రాత్రి వేటాడుతాయి, ఉదయం తిరిగి తమ గుహలకు చేరుకుంటాయి. మా వ్యూహం ఏమిటంటే వాటిని తప్పుదారి పట్టించి నివాస ప్రాంతాల నుండి వాటి గుహల దగ్గర ఉంచిన ఉచ్చులు లేదా బోనుల వైపు తోడేళ్లను ఆకర్షించేలా చేస్తున్నామని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అజిత్ ప్రతాప్ సింగ్ పీటీఐకి చెప్పారు. తోడేళ్లను పట్టుకోవడానికి వివిధ రకాల ఎరలు ఉపయోగిస్తున్నామని పాండే వివరించారు. వాటిలో లైవ్, చనిపోయిన ఎర, ముసుగు ఎర ఉన్నాయి. పక్షుల నుండి పంటలను రక్షించడానికి పొలాలలో దిష్టి బొమ్మలను ఎలా ఉపయోగిస్తారో అదేవిధంగా టెడ్డీ బొమ్మలను ఒక తప్పుడు ఎరగా పరిగణించవచ్చని ఆయన అన్నారు. కాగా ఇటీవలి కాలంలో బ్రహెచ్లోని మైసీ తహసీల్లో తొడేళ్ల సమూహం దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. జూలై నుండి దాడులు తీవ్రమవుతున్నాయి. అధికారిక వర్గాల ప్రకారం ఇప్పటి వరకు తోడేళ్ల దాడిలో 8 మంది పిల్లలు, ఒక మహిళ చనిపోయారు. తెలంగాణలో భారీ వర్షాల వల్ల సంభవించిన నష్టం, కొనసాగుతున్న వరద సహాయ చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమగ్ర సమీక్ష నిర్వహించారు. వరదల్లో చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నష్టం ఎంత మేరకు ఉంటుందో అంచనా వేశారు. వరద ప్రభావిత ప్రాంతాలకు సకాలంలో సహాయం అందించే తక్షణ వ్యూహాలపై ఈ సమీక్షలో దృష్టి సారించారు. సమీక్ష తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరదను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానికి లేఖ రాశారు. అనంతరం రోడ్డు మార్గంలో ఖమ్మం వెళ్లి వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. సీఎం తన పర్యటనలో క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేశారు. ఆ ప్రాంతంలో కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. వరద సంక్షోభాన్ని పరిష్కరించడానికి, బాధిత వర్గాలకు అవసరమైన సహాయాన్ని అందించడానికి ప్రభుత్వ నిబద్ధతను ముఖ్యమంత్రి పర్యటన నొక్కి చెబుతుంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన సమీక్ష సమావేశానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిల శ్రీధర్బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, డీజీపీ జితేందర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల్లో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా భారీ వర్షాలు పడడంతో విజయవాడలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఈ వరదల దాటి కనీసం 27 మంది మరణించారు. 2 రాష్ట్రాల్లో నదులు ఉధృతంగా ప్రవహించడంతో తెలంగాణలో 15 మంది, ఆంధ్రప్రదేశ్లో 12 మంది చనిపోయారు. జాతీయ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు వేలాది మంది ప్రజలను వరద ప్రాంతాల నుండి సహాయక శిబిరాలకు తరలించారు. ఇప్పటి వరకు 100 కంటే ఎక్కువ రైళ్లు రద్దు చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు.
ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలతో మాట్లాడి కేంద్రం నుంచి అన్ని విధాల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో నేడు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించి వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏపీలోని విజయవాడ శివార్లోని బూడమేరు వాగు పొంగి ప్రవహించడంతో నగరంలో పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు 2 సార్లు పర్యటించి వరద బాధితులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. పాకిస్తాన్లోని కరాచీలో ప్రారంభించిన కొద్దిసేపటికే ఓ మాల్ లూటికి గురైంది. డ్రీమ్ బజార్ మాల్ పేరిట కొత్తగా ఆరంభమైన మాల్లోకి ఓ గుంపు లోపలికి చొరబడి మాల్ను దోచుకోవడమే కాకుండా ఆస్తులను ధ్వంసం చేసింది. కరాచీలోని గులిస్తాన్ ఏ జోహార్ ప్రాంతంలో మాల్ను ఏర్పాటు చేసిన వ్యాపారవేత్త స్థానిక మీడియా నివేదికల ప్రకారం ప్రారంభోత్సవం రోజున ప్రత్యేక తగ్గింపును ప్రకటించారు. ఆఫర్ను పొందేందుకు మాల్ తలుపులు తెరిచిన వెంటనే మాల్లోకి ప్రవేశించేందుకు వేలాది మంది ప్రజలు ఎగబడ్డారు. అక్కడ సిబ్బంది గుంపును నియంత్రించడానికి ఎంత ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు. తక్కువ ధరలకు వివిధ వస్తువులను విక్రయిస్తామంటూ ఈ మాల్ను ప్రారంభించారు. జనాలు విపరీతంగా ఎగబడడంతో మొదటి రోజునే మాల్ విధ్వంసానికి గురైంది. పాకిస్తాన్లో తొలి మెగా పొదుపు దుకాణంగా ఈ మాల్ సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరిగింది. ప్రారంభోత్సవం రోజున దుస్తులు, వివిధ ఉపకరణాలు, గృహోపకరణాలను భారీ తగ్గింపు ధరలకు అందిస్తామని మాల్ యాజమాన్యం ప్రకటించింది. దీంతో మాల్ తెరుచుకోగానే వేలాది మంది మాల్లోకి ప్రవేశించి చేతికి అందిన వస్తువులను పట్టుకొని పోయారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాదాపు 1,00,000 మంది మాల్లోకి ఒక్కసారిగా దూసుకొచ్చారు. డ్రీమ్ బజార్ మాల్ లోపలికి వచ్చిన ప్రజలు చేతికి అందిన కాడికి వస్తువులు తీసుకుపోయారని తెలుస్తుంది. అక్కడ ఇంత హంగామా జరుగుతున్నప్పటికీ పోలీస్ అధికారులు లేరని ప్రత్యక్ష సాక్షులు ఉటంకిస్తూ పాకిస్తాన్ న్యూస్ ఛానల్ ఏ వైర్ న్యూస్ వెల్లడించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.